అనలిస్ట్ అయినటువంటి సత్యమూర్తి గారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో జ్యోత్స్న గారు, ఏంటి రాజ్యసభకు సంబంధించినటువంటి 2 సభ్యులు రాజీనామా చేశారు. సో వారిలో ఒకరైతే మోపిదేవి గారు ఆల్రెడీ నేను వెళ్ళేది తెలుగుదేశం పార్టీకి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి లేదా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అని చెప్పి. సో ఏంటి వైసీపీ వాళ్ళు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ సహజ లక్షణం కొనుగోళ్లు మొదలు పెట్టారు అంటున్నారు. సో ఇది కొనుగోళ్లుగా చూడాలా? సో ఎందుకు బయటకు వస్తున్నారని మీరు అనుకుంటున్నారు? శ్రీహరి గారు, మీకు ప్యానెల్లో పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఏమర్థం చేసుకోవాలంటే, నాకు తెలిసి రాజకీయాల్లో ఎవరూ కూడా మునిగిపోయే నావలో ఉండాలని ఎవరు కోరుకోరు రాజకీయ పరంగా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకురాలుగా మీరు ఒక ప్రశ్నను అడిగినప్పుడు నేను రాజకీయపరమైనటువంటి ఒక ఆన్సర్ చెప్తున్నాను. మునిగిపోయే నావలో ఎవరు ఉండాలని అనుకోరు, అది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, రాజకీయాల్లో క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎవరమైనా సరే, ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకురాలుగా ఏం చేసినా సరే దానికి ఒక క్రెడిబిలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు నేను ఒక పార్టీని వీడి ఇంకో పార్టీకి వెళ్తున్నా అన్నా సరే అది కామన్, రాజకీయాల్లో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ క్రెడిబిలిటీ, ఆ పార్టీకి ఎంత క్రెడిబిలిటీ ఉంది, ఈ పార్టీకి ఎంత క్రెడిబిలిటీ ఉంది, అసలు ఏంటి, వేర్ వి స్టాండ్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో జరిగింది ఏంటి అంటే, కంప్లీట్గా ఒక నియంత పాలన అంటాను చూసారా, ఒక నియంత పాలనే చూశారు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా. నేను అందులో పెద్దగా మనం డీవియేట్ అవ్వాల్సింది ఏం కూడా లేదు అందులో. సో నియంత పాలన చూశారు. భయపడో మరి ఇతర కారణాల వల్లనో అక్కడే ఉండుండొచ్చు కాక. కానీ ఎప్పుడైతే రాష్ట్రంలో ఒక ప్రజాపాలన వచ్చిందో, రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం వచ్చింది అనేటువంటి సర్కమ్స్టాన్సెస్లో ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్రాబబ్లీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని కోరుకుంటారు. నా ఆలోచన అయితే అది. రెండో విషయం ఏంటంటే, నిన్ననే మీ ఛానల్లో కూడా అది ఎయిర్ అయింది మొత్తం న్యూస్ అంతా. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఛానల్లో వస్తున్నాయి. ఒక నటిని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, ఏ రకంగా టార్చర్ పెట్టారు, అధికార దుర్వినియోగం ఏ రకంగా చేశారు జీవితాలతో ఆడుకోవడానికి అనేటువంటిది కూడా చూసాం. సో మీరు ఒక్క విషయం గమనించుకోవాలి. ఇక్కడ ఒక నటినే, అంటే అసలు రాజకీయాలతోటి పార్టీతోటి సంబంధం లేనటువంటి నటినే అన్ని ఇబ్బందులు పెట్టారంటే, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని, ఎవరైతే వాళ్ళ మాట విననటువంటి వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టుండొచ్చో జగన్మోహన్ రెడ్డి. కర్ణుడికి చావుకి 1,00,000 కారణాలు అంటారు. అలా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అందరూ వదిలి వెళ్ళిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. 1, 2 అని చెప్పలేం. 1, 2 ఇద్దరేనా లేకపోతే ఇంకెవరన్నా కూడా రాబోతున్నారా? సార్, నా అంచనా ప్రకారం అయితే, నేను ఎన్నికల ముందర రిజల్ట్స్ వచ్చే ముందర ఒక మాట చెప్పానండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నా అంచనా ప్రకారం అయితే ఐ బిలీవ్ సింగిల్ డిజిట్, మహా అయితే 1, 2 ఎక్కువ వస్తాయేమో అన్నాను. మీరు డిబేట్స్ లో కూడా ప్రస్తావించారు. అదే జరిగిందా? 11. నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉండదండి. మహా అయితే 1, 2 ఎవరన్నా ఆయనతో పాటు ఆ పార్ట్నర్స్ ఉంటారు చూసారు, క్రైమ్ పార్ట్నర్స్. రాజ్యసభ సభ్యుడు క్రైమ్ పార్ట్నర్స్ అని నిరంజన్ రెడ్డి, ఆయన న్యాయవాది. నేను ఏమన్నాను, నా మొత్తం పాయింట్ కంప్లీట్ అవనేలేదు శ్రీహరి గారు. నేను ఏమన్నాను, జగన్మోహన్ రెడ్డి తప్పించి ఇంకెవరు ఉండరు, ఎక్సెప్ట్ ఎవరైతే ఆయనతో పాటు క్రైమ్ పార్ట్నర్స్ అంటాం మేము వాళ్ళని. ఆ క్రైమ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, ఈయన ఏమన్నా అనుకోండి వాళ్ళు ఏటు, నేను జస్ట్ ఒక మాట హైపోథెటికల్ ఒక మాట అన్నాను, మళ్ళీ నన్ను ఏమన్నారు, నన్ను ఏటు అన్నారని చెప్పి గుండెలు బాధ చేసుకుంటారేమో. ఉన్న మాట అన్నా కూడా వాళ్ళ కులుకు ఎక్కువ కదా. సో నాకు హైపోథెటికల్గా ఈయన ఏమన్నా అనుకోండి, వాళ్ళు ఏటు అనుకోండి, అవినాభావ సంబంధం కదా, ఫెవికాల్ కా మజబూత్ జోడే టూటే కానీ. సో ఆ జోడ్ని, ఆ మజబూతిని ఎవరైతే ఇచ్చేయలేరు కదా. సో డెఫినెట్గా అలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఈయనకి బినామీలుగా చాలామంది ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డికి బినామీలుగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఎక్సెప్ట్ దోస్ ఎవరైతే ప్రజల కోసం మేమేమన్నా చెయ్యాలి కొంచెమైనా, నేనేదో చాలా గొప్పగా చేసేసారో అని అనట్లేదు, ఏదో కొద్దో గొప్ప ప్రజలకు ఏమన్నా చెయ్యాలి, రాజకీయాల్లోకి వచ్చినందుకు ప్రజల పట్ల మాకు ఒక బాధ్యత ఉంది, ప్రజలకు మేము జవాబుదారీతనంతో ఉండాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఆ పార్టీలో ఉండదలుచుకోరు. మొదటి పాయింట్. రెండో పాయింట్, చెప్తాను కానీ మీరేమన్నా ప్రలోభాలు పెట్టడం, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇందాక మాట్లాడారు, కొనుగోళ్లు చేసేటువంటి ప్రక్రియలో భాగమే. అంటే నేను విషయం చెప్పనండి, పచ్చకామెరలోడికి ఊరంతా పచ్చగా కనపడుతుంది, పచ్చకామెరల వాడికి ఊరంతా పచ్చగా కనపడుతుంది. సో ఇట్లా ఈ జగన్మోహన్ రెడ్డికి ఆయన చేసిందే అది కదా. మేము ఆ మాట అంటే వాళ్ళు గుమ్మడికాయ దొంగ ఉలిక్కి పడతాడు, ఆయన చేసింది అది. సో అందరూ అదే చేస్తారనుకుంటాడు. అంత సీన్ లేదు. ఇప్పుడు పోనీ కొనుగోళ్లే అని ఎవరన్నా అన్నారనుకోండి, పాపం తలాతోకాలేని మాటలు మాట్లాడే కొంతమంది ఉంటారు అక్కడ. ఇంకా
వాళ్ళనేమో అంటారు